సామెతల గ్రంథం 20 అధ్యాయం 22 వచనం మనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు ఒక దేవ, మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వశక్తి సంపూర్ణ మీకున్నారు. మీ కాపుదల మీ కనికరాన్ని తోడించి వాక్య భాగంలోకి వెళ్తుంది. వాక్యం మీద ఇద్దరు మీ వద్దొక్క నాతో మాతో మీరే మాట్లాడి ముచ్చి తీర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టుట. యెహోవా కొరకు కనిపెట్టుట అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాసినటువంటి మాట మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ లోకంలో కనిపెట్టడం అంటే ఎదురు చూడడం. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం. ఎవరైనా వస్తారు మనకి సహాయం చేస్తారు, ఎవరైనా వస్తారు మనల్ని కాపాడతారు, ఎవరైనా వస్తారు మనల్ని ఆదుకుంటారనేటువంటి ఎదురు చూపు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తున్నాం. అయితే దాని కొరకు మనం కనిపెట్టాలి. మనం చూస్తూ ఉంటాం, వ్యవసాయదారుడు ఆ తొలకరి వర్షం వచ్చినప్పుడు గింజలు భూమిలో పెట్టి దాని పంట కొరకు అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ పంట కొరకు అతడు మళ్ళా ఆ ఎండాకాలం వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను వేసినటువంటి ఆ యొక్క పంట తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. దాని కొరకు కనిపెడుతుంటాడు. దాని కొరకు రాత్రి మగలు కష్టపడుతూ ఉంటాడు. దాని కొరకు రాత్రి మగలు ఎదురు చూస్తూ ఉంటాడు. తగిన సమయంలో వాటికి నీళ్లు పెట్టడం, తగిన సమయంలో వాటిని పాటలు చేయడం, తగిన సమయంలో వాటికి మందు అది పెట్టడం చేస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తూ ఉంటాడంటే, పంట వేసినప్పుడు ఆ పంట కొరకు అతడు ఎంతో ప్రయాసపడుతుడు, ఎంతో కష్టపడుతుడు, ఎంతో ఎదురు చూపు చూస్తుంటాడు. అంటే దాని ద్వారా అతనికి ఆశీర్వాదం రావాలని, దాని ద్వారా అతనికి మేలు రావాలని అతడు ఎదురు చూస్తుంటాడు. ఈ లోపల మనం చూస్తుంటే ఒక వ్యాపారవేత్తను చూస్తే వ్యాపారం పెడుతుడు. ఆ వ్యాపారాన్ని ఏం చేస్తాడు, అభివృద్ధి చెంది 1,00,000 రూపాయలు పెడుతుంది, 2 లక్షలు పెడతాడు. దాని ద్వారా అతనికి ఆశీర్వాదం వస్తుందని దాని కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. షాపు నడవాలని, అభివృద్ధి చెందాలని, ఆ వ్యాపారం దీవించబడాలని, ఆ వ్యాపారంలో అతనికి లాభం రావాలని చూస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఒక 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు జీతం చేస్తూ ఉంటాడు, నెలాఖరు వరకు పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే 1 తారీఖు మరలా తనకి జీతం వస్తుంది, తన అద్దె కట్టుకోవచ్చు, తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనేటువంటి ఎదురు చూపు చూస్తుంటాడు. దాని కొరకు కనిపెడుతుంటాడు. ఆ జీతం కొరకు కనిపెడుతుంటాడు. ఆ జీతం కొరకు ఎన్నో అవసరాలు ఉంటాయి, కుటుంబంలో అవసరాలు ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నిటినీ అతను మేనేజ్ చేసుకుంటూ నెల వచ్చేసరికి తన జీతం వరకు ఎదురు చూస్తుంటాడు. దాని వరకు ఆశింపడి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, వ్యాపారం చేసేటువంటి వ్యక్తి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి తను పెట్టినటువంటి పెట్టుబడికి 100 అంతలుగా ఫలం రావాలని ఎదురు చూస్తుంటాడు. అలాగే జీతం చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, నెలంతా పని చేసి నెలంతా జాబ్ చేసి ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఎదురు చూస్తుంటాడు. అలాగే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి ఎలా ఎదురు చూడాలి? దేవుని స్తుతులు, హల్లెలూయా. ఇక్కడ సొలొమోను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం, యెహోవా కొరకు యెహోవా రక్షణ ఎదురు చూడండి అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలుగా మనం దేవుని వరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో దేని కొరకు మనం ఆశపడ్డా అది మనకి రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేని కొరకైనా మనం పిల్లలు చదువుతుంటారు, దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లలు అభివృద్ధి చెందాలని మనం ఆశిస్తాం, దాని కొరకు మనం ఎదురు చూస్తుంటాం. కానీ మనం దేవుడి కొరకు మనం ఎదురు చూడం. కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు, దేవుడే మన శాశ్వతం. కాబట్టి దేవుడి వరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడు దేవ, మహాలండ, పరిశుద్ధుడ, సర్వశక్తి సంపూర్ణుడు మీకు ఉందాం. మీ కాలంలో మీ కనికరాన్ని తోసిస్తూ సహాయం మీకు ఇవ్వవలసి వచ్చు. ఆయన యెహోవా రక్షణ కొరకు ఎదురు చూసేవా కనిపెట్టుకునే వారు జీవించబడతారని చెప్పిన ప్రకారంగా ప్రభా, మీ బిడ్డలమైన మేము ఆయన దీవించబడడానికి ఆస్వాదించబడటాన్ని మీకు కూర్చుంటున్నాను. మీ కాపుదల రక్షణ నాతో మాతో ఉంచి మా సంఘ బిడ్డలందరూ దీవించండి. ఈ ఆన్లైన్ ప్రార్థనలను బిడ్డ దీవించండి. రాలేకపోయిన క్షమించి మన్నించి వారి మరొకతనం దయచేయండి. మేము నేను దీవుని ఆశలు తోడిచి మీ కొరకు కనిపెట్టి మీ కొరకు ఎదురు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృపే పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన బిడ్డ మీ సకల పరిస్థితి సదా తోడైన గాక. ఆమేన్.